హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ మై ఛానల్ హరిప్రసాద్ హరి. ఆకుకూరల గురించి ఈ మధ్య మనం మాట్లాడుకుంటున్నాం ఎక్కువగా. ఇదివరకు ఆకుకూరలు అంటే కొద్దిగా మనం పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఆకుకూరలో ఉండే ఆ పోషకాలు ఏంటో అందరికీ అవగాహన అవుతుంది. ఆ విధంగా అందరం కూడా ఆకుకూరల వైపు మొగ్గు చూపిస్తాం. అయితే ఈ ఆకుకూరలు అనేవి మనం ముఖ్యంగా ఏంటంటే ఈ విధంగా మనం న్యాచురల్గా పండించుకొని అవి తీసుకుంటే చాలా చాలా ప్రయోజనం ఉంది. ఎందుకంటే బజార్లో దొరికే మీ అందరికీ తెలుసు, అవి పూర్తిగా ఎరువులతో పండించింది. 100% టెర్రస్లో మనం 100% న్యాచురల్గా మనం పండించుకుంటాం. ఈరోజు మన చూశారు కదా పొన్నగంటి కూర గురించి మనం షార్ట్ వీడియోస్లో మనం చెప్పుకున్నాం. అలా ఒక వీడియో కూడా చేశాను నేను. ఈ పొన్నగంటి కూర ఈరోజు హార్వెస్ట్ చేసి హ్యాపీగా కర్రీ చేసుకుందామండి, లేదా పులుసు చేసుకుందాం, ఏదో ఒకటి మనం చేసుకోవచ్చు హ్యాపీగా. అలాగే పెసరపప్పు వేసేసి ఇగురులా కూడా చేయొచ్చండి. మన లేడీస్ తెలుసండి బాగానే, వీటి గురించి మనకంటే లేడీస్ బాగా దీన్ని యూజ్ చేసుకుంటారు. ఆ విధంగా ఎప్పటికప్పుడు మనం కనీసం ఒక వారం 10 రోజులు కానీ ఒకసారైనా మనం దీంతో ఏదో ఒక డిష్ చేసుకుంటే మనకి చాలా చాలా ఆరోగ్యకరం అండి. ఏం లేదండి, ఇది మనం సపరేట్గా వేయక్కర్లేదు. ఇటువంటి వేరే కంటైనర్లు కూడా మనం వేసుకోవచ్చు. ఒకసారి వేసుకుంటే చాలండి, చక్కగా ఒక మల్చింగ్ లాగా అయిపోతుందండి. అలాగే మనకి మంచి ఆకుకూరను అందిస్తుందండి. ఈ పొన్నగంటి కూరకు మంచి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ముఖ్యంగా కంటికి సంబంధించి ఇది పోయిన కంటి కూర అంటారు. అంటే కంటి చూపుని మెరుగుపరచడంలో ఇది చాలా చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడానికి, ఎముకలు చాలా స్ట్రెంగ్తన్ అవ్వడానికి, అలాగే జీర్ణక్రియ మెరుగుపరచడానికి ఇది చాలా సహాయపడుతుంది అన్నమాట. ఇందులో విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడడానికి, బరువు తగ్గడానికి, అలాగే బీపీని రక్తపోటుని నియంత్రించడానికి కూడా చాలా దోహదపడుతుందండి. దీన్ని పోషకాల గని అనొచ్చండి. ఈ ఆకులో విటమిన్లు, మినరల్స్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయండి. ఇవి శరీరానికి అవసరమైన పోషణ అందిస్తాయన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఈ కూరలో. దీన్ని ఎప్పటికప్పుడు ఏదో విధంగా యూజ్ చేయటం వల్ల చర్మం చాలా చక్కగా నిగారింపుగా ఉంటుంది. అలాగే జుట్టు కూడా రావడం తగ్గి జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుందండి. అలాగే పొన్నగంటి కూర రక్తపోటుని, గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుతుందండి. దీన్ని సులువుగా కూడా నాటుకోవచ్చండి. చిన్న కొమ్మలు వేస్తే చాలా చక్కగా అవుతుంది. పొన్నగంటి కూర ఫ్రెష్, చాలా చాలా హెల్దీ. ఇంత ఫ్రెష్ కర్రీ మనకి బజార్లో ఎక్కడ దొరుకుతుందండి? ఆకుకూర అందరూ పెంచుకునే కూర, చాలా ప్రయోజనం ఉన్న కూర, అందరం కూడా వినియోగించే కూర. కాబట్టి ఈ వీడియో చాలా చాలా ఉపయోగాన్ని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియో కోసం మా ఛానల్ చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.